దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో దూసుకెళ్లాయి. సెన్సెక్స్ నిఫ్టీలు జీవనకాల గరిష్టాలను తాకాయి. ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గింపు, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాల వల్ల దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు భారీ లాభాల్లో కొనసాగాయి. దేశీయ స్టాక్ మార్కెట్ల తాజా పరిణామాలపై ఆ రంగ నిపుణులు మూర్తి నాయుడుతో ఈటీవీ ప్రతినిధి ముఖాముఖి. అన్ని షేర్లు లాభాల్లోనే ఉన్నాయి. అయితే ఈ పరిణామాలకు దారితీసిన అంశాలేంటి, ఇవి భవిష్యత్తులో దీని పరిస్థితి ఎలా ఉంటుంది అనే విషయాలు మనతో పాటు స్టాక్ మార్కెట్ రంగ నిపుణుడు మూర్తి నాయుడు గారు ఉన్నారు. అది మరి వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. ఈ రోజు చూస్తే 84,000 మార్కు దాటింది. అంటే ఇది అసలు దీన్ని ఆల్ టైమ్ రికార్డ్ అనుకోవచ్చు. ప్రతి 6 నెలలకు ఒకసారి సెన్సెక్స్ నిఫ్టీ దాని యొక్క మార్క్ని అదే బ్రేక్ చేసుకుంటూ ఉంటుంది. యాక్చువల్గా ఇండియన్ మార్కెట్లో ఉన్న పొటెన్షియల్ అది. అదేవిధంగా యూఎస్ ఫెడ్ రేట్స్ ఏదైతే 50 బీపీఎస్ పాయింట్స్ ఏదైతే కట్ చేసిందో బయాస్ పాయింట్స్, అది బ్యాంకింగ్ రంగానికి, అదేవిధంగా ఇండస్ట్రియల్గా మార్కెట్లో ముందుకెళ్ళడానికి, మంచి మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ బ్యాంకింగ్ సెక్టర్కి బాగా ఊపిచ్చే అవకాశం ఉంది ఎక్కువగాను. అదే అందుకనే ఈ లాస్ట్ 1 వీక్గా కూడా ఏదైతే ఈ 50 పాయింట్స్ని కూడా 25 50 అన్న దాంట్లో డిస్కౌంట్ అవుతూ వచ్చింది కాబట్టి లాస్ట్ 1 వీక్గా కూడా మార్కెట్, అదేవిధంగా నిఫ్టీ ఎక్కువగా ట్రేడ్ జరుగుతూ ఉంటుంది కాబట్టి నిఫ్టీ కూడా 24,000 దగ్గర నుంచి 25,500 వరకు కూడా విత్ ఇన్ కపుల్ ఆఫ్ వీక్స్లో మార్కెట్లో ఒక టేకప్ తీసుకోవడం జరిగింది. ఈ రోజున చూసుకున్నట్టయితే బ్యాంకింగ్ సెక్టర్ ఉన్నటువంటి ప్రైవేట్ బ్యాంక్స్ బాగా బలపడినాయి. ఏదైతే ఐసిఐసిఐ బ్యాంక్ కానీ, యాక్సిస్ బ్యాంక్ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ లాస్ట్ 8 months గా కూడా స్తబ్దంగా ఉన్నటువంటి హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా మార్కెట్లో ఒక ర్యాలీ తీసుకుంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్, కోటక్ బ్యాంకు ప్రధానంగా ఈ 4 ప్రైవేట్ బ్యాంక్స్. అట్ ద సేమ్ టైం ఫైనాన్షియల్ సెక్టర్ సంబంధించినటువంటి ఏదైతే శ్రీరామ్ మోటార్ ఫైనాన్స్ కానీ, అదే చోళమండలం ఫైనాన్స్ కానీ, ఎస్బీఐ లైఫ్ కానీ, లేకపోతే ఐసిఐసిఐ జనరల్ ఇన్సూరెన్స్ కానీ, ఇవన్నీ కూడా ఫైనాన్స్ సెక్టర్ దానికి సంబంధించి కూడా మార్కెట్లో ఒక టేకాఫ్ తీసుకుని దీనికి తగ్గట్టుగా ఆటోమొబైల్ సెక్టర్ ఏదైతే ఈవీ వెహికల్స్ తోటి ఆటోమొబైల్ సెక్టర్ ఒక కొత్త వరవడిని కొత్త పొంతలు తొక్కుతున్నటువంటి ఆటోమొబైల్ సెక్టర్ కూడా ఒక బూస్టింగ్ ఇచ్చినట్టుగా ఇది. ఆటోమొబైల్ అండ్ ఫార్మా అండ్ ఎఫ్ఎంసీజీ సెక్టర్ కూడా మార్కెట్లో ఒక మంచి టేకాఫ్ తీసుకుని ముందుకెళ్తున్నాయి. అంతర్జాతీయంగా చూస్తే ఈ పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి సార్? అంతర్జాతీయ అంశాలు దీనికి ఎలా దోహదం? యాక్చువల్గా అంతర్జాతీయంగా కొన్ని కంట్రీస్లో కొంచెం బ్యాంక్స్ డిఫాల్ట్స్ కంటే ఉన్నప్పటికీ కూడా మన ఇండియన్ మార్కెట్ మీద ప్రభావితం చూపించే అంత విషయాలు అయితే ఏమి ఉండవు. ఇండియా ఏదైతే మన మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీస్ సెక్టర్ సంబంధించినటువంటి మిడిల్ క్లాస్ మార్కెట్ ఎక్కువ కాబట్టి మనకి మార్కెట్లో పెద్దగా ఏమైనా యుఎస్లో గట్రా జరిగినటువంటి, నేపాల్లో జరిగినటువంటి ఈ అంశాలు ఏమున్నప్పటికీ కూడా మనకి పెద్దగా ఎఫెక్ట్ ఇచ్చే అవకాశం ఉండదు. ఇండియన్ మార్కెట్స్ మాత్రం పొటెన్షియల్గా ఉంటాయి. పెరుగుతున్నటువంటి ఈ దూకుడు కావచ్చు, వీటి కావచ్చు, అటు విషయంలో కన్జ్యూమర్స్ వాళ్ళ తాలూకా వీళ్ళకి ఎలాంటి సూచన చేయొచ్చు? మార్కెట్ ఎప్పుడు కూడా మార్కెట్లో అప్ అండ్ డౌన్స్ అనే కామన్ థింగ్. ఈ మార్కెట్లో మనం గత 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు చూసుకున్నప్పటికీ కూడా మార్కెట్లో ఒక అప్ అండ్ డౌన్స్ అనే కామన్ కాబట్టి మనం ఇన్వెస్ట్ చేసుకునేటప్పుడు రైట్ స్టాక్స్లో, అంటే ఫ్రంట్ లైన్ స్టాక్స్లో మనం కళ్ళ ముందు మనకు కనిపించే బ్యాంక్స్ కానీ, లేకపోతే ఆటోమొబైల్ కానీ, ఫార్మా కానీ, ఎఫ్ఎంసీజీ సెక్టర్ సంబంధించిన స్టాక్స్లో మనం రెగ్యులర్గా ఇన్వెస్ట్ చేసుకుంటూ ఉంటే మార్కెట్లో ఒడిదుడుకులు అనే కామన్, ఈ అప్ అండ్ డౌన్స్ అనే కామన్, దీనికి పెద్దగా ఎఫెక్ట్ అవ్వాల్సిన అవసరం ఏమి లేదు. ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ ఉంటే మాత్రం ఫ్యూచర్లో కూడా చాలా ప్రోగ్రెసివ్గా మార్కెట్ ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంది. ఈ దూకుడు ఇంకా కొనసాగే అవకాశం ఉందని భావించారు. డెఫినెట్గా. అంటే ఇది ఒక రిట్రెస్మెంట్, మళ్ళీ ఏదైనా ఒక చిన్న కరెక్షన్ జరగచ్చు. కానీ ఓవరాల్గా చూసుకుంటే మాత్రం మార్కెట్ మాత్రం ప్రతి 6 నెలలకి కూడా ఒక చిన్న డిప్ వచ్చినప్పటికీ కూడా ఎనీ డిప్ యూ కెన్ బై ఇన్ ద ఫ్రంట్ లైన్ స్టాక్స్. ఏదైతే మనకి తెలియనటువంటి స్టాక్స్ కాకుండా మనకి నోన్ కంపెనీస్, మంచి టర్న్ ఓవర్ ఉన్న కంపెనీస్, మంచి సెక్టార్లో వైజ్ సెలెక్ట్ చేసుకుని, అది ఆటోమొబైల్ కానీ, ఫైనాన్స్ కానీ, లేకపోతే ఫార్మా కానీ, అదే ఎలక్ట్రికల్ వెహికల్స్ దానికి సంబంధించిన దాని కానీ, ఇలాంటి ఫ్రంట్ లైన్స్లో బాగా మార్కెట్లో మంచి మూమెంట్ ఉన్నటువంటి ఎఫ్ఎంసీజీ స్టాక్స్ కానీ, ఇలాంటి స్టాక్స్లో మనకి మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముందు ఏ రంగాల మీద మరింత ఎక్కువగా ఇన్వెస్ట్ చేసుకుంటే ఎక్కువ ప్రయోజనం పొందే అవకాశం? ఒకటి ఆటోమొబైల్ అయితే మాత్రం మంచి గేమ్ చేంజింగ్ పాయింట్ ఎలక్ట్రికల్ వెహికల్స్ అన్నది. ప్రతిదీ కూడా ఇప్పుడు టీవీఎస్ మోటార్స్ లాస్ట్ 1 yearగా కూడా చాలా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇస్తుంది. అదేవిధంగా ఐషర్ మోటార్స్ ఏదైతే ఆటోమొబైల్ ఎలక్ట్రికల్ దాంట్లోకి స్పీడ్గా ట్రాన్స్ఫర్ అయినాయో ఆ కంపెనీ షేర్లు బాగా ముందుకెళ్తున్నాయి. అదేవిధంగా ఎఫ్ఎంసీజీ దానికి సంబంధించిన దాంట్లో ఏదైతే రీటైల్ సెక్టర్ సంబంధించిన దాంట్లో ట్రెంట్ అని ఒక టాటా గ్రూప్ నుంచి వచ్చినటువంటి ఒక రీటైల్ క్లాత్ సంబంధించినటువంటి ఒక స్టాకు, అదేవిధంగా డీమార్ట్ ఏదైతే మనకి రెగ్యులర్గా యూసేజ్ ఉండే ప్రొడక్ట్స్ అన్నీ కూడా అవైలబుల్ చేస్తున్నటువంటి డీమార్ట్, ఇలాంటి సెలెక్టెడ్గా మనం ఏదైతే రంగాల్లో మనకి బాగా గ్రోత్ కనిపిస్తుందో అలాంటి సెక్టార్లో, అదేవిధంగా ఫార్మా సెక్టారు, అదేవిధంగా ఐటీ సెక్టర్, దీనిలో ఫ్రంట్ లైన్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకుంటే మీకు ఎప్పటికీ కూడా ప్రోగ్రెసివ్గా ముందుకెళ్లే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం సెన్సెక్స్ ఏదైతే స్టాక్ మార్కెట్ ఉందో అది దూకుడులో ఉంది. ఇది మరింత ముందుకు కొనసాగే అవకాశం ఉంది. అయితే ఇందులో పెట్టే మదుపర్లు మాత్రం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలు మనతో మూర్తి నాయుడు గారు వివరించారు. విజయవాడ నుంచి కెమెరామెన్ ఎం శ్రీమన్నారాయణతో శ్రీనివాస్ మోహన్, ఈటీవీ.